గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు షుగర్ అనేది మన ఒంట్లో స్టార్ట్ అయితే, అంటే మనకి షుగర్ స్టార్ట్ అయితే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయట. నర్వ్స్ వీక్నెస్ వస్తుందట. అంటే మనం ఇంతకు ముందు ఉన్నట్టు యాక్టివ్గా ఉండలేము, ఏ పని చేసుకోలేము, అన్నీ అంటే అమ్మాయిలు అయితే పీసీఓఎస్ వచ్చే ఈ షుగర్ పీసీఓడి అనేది రిలేటెడ్ అయి ఉంటాయట అని చాలా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎంత అవాయిడ్ చేసినా షుగర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, షుగర్ రాకుండా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకెలాంటి కాంప్లికేషన్స్ రాకుండా లైఫ్ సాఫీగా సాగాలి అంటే ఏం చేయాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిటుపట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. షుగర్కి గన్ షాట్గా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. ఈ మెడిసిన్ యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వచ్చే ఛాన్స్ కొంతవరకు ఆపగలం అనేవి మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా? కోకొల్లలు ఉన్నాయమ్మా. సో ఎన్ని వీడియోస్లో చెప్పినా తరగని సంపదమ్మా. ప్రకృతి మాత అన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలను మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. చాలా మంది అవగాహన లోపంతో వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే మరి ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నారమ్మా. సో ఆయుర్వేదంలో మంచి మంచి ఉన్నాయి. సో ఒక ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు అమ్మా. సో దీనివల్ల ఏమైతుందంటే ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు. ఇంగ్లీష్ మందులు ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించుకోవచ్చు. దీంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తుంది. అట్లే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంతకుముందే మీరు చెప్పారు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మరి రకరకాలైనటువంటి అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా డ్యామేజ్ కాకుండా కూడా వ్యాధి నిరోధక శక్తి పెరిగి కంట్రోల్ చేసేదానికి కూడా ఇలాంటి డ్యామేజెస్ కాకుండా, ఒకవేళ అథవా డ్యామేజ్ అయినప్పటికీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉన్నటువంటి డ్యామేజ్ కూడా కొంతవరకు నార్మల్ స్థితికి తీసుకురావడానికి కూడా ఇవన్నీ ప్లస్ గానే ఉపయోగపడతాయమ్మా. సో ఎలాంటి ఔషధం అంటేమా కామన్ గా ఇంచుమించు అందరికి తెలిసినటువంటి వాటితోనే ఔషధం ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తానమ్మా. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కన్నా అత్యుత్తమైనటువంటి ప్రధానమైనటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఆయుర్వేద ఔషధం ఏదంటే త్రిఫల చూర్ణం అని చెప్పేసి అందరు చెప్తారు. త్రిఫల దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో మనకు మార్కెట్ లో కూడా దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అందులో కాకరకాయల యొక్క పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి చిప్స్ లాగా తరిగేసి, బనానా చిప్స్ ఇట్లాంటి ఉంటాయి కదమ్మా, ఆలు చిప్స్ చిప్స్ లాగా తరిగేసేసి ఒక 2 days 3 days అలాగే ఎండలో కానీ నీడలో కానీ ఎండబెట్టేసేస్తే డ్రై అయిపోయి బాగా మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతాయమ్మా. ఓ 50 grams ఆ యొక్క కాకరకాయల యొక్క పొడి, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి, 100 గ్రాములు త్రిఫల చూర్ణము, 50 గ్రాములు కాకరకాయల పొడి, 50 గ్రాములు పసుపు పొడి అన్ని కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి షుగర్ కు సంబంధించినటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పావు గంట ముందు, రాత్రి ఆహారానికి ఒక పావు గంట ముందమ్మా ఒక 100 ml వాటర్లో 1/2 teaspoon పౌడర్ కలుపుకొని తీసుకోవాలి. ఇంతేమ్మా. సో వాళ్ళు ఏ రకమైనటువంటి మందులు వాడుతున్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి దీనివల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి షుగర్ కూడా చాలా త్వరగా కంట్రోల్ అవుతుందమ్మా. ఈ రోజుల్లో మీరు గమనించి ఉంటారు, ఒక పట్టాన షుగర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలా మంది ఉండడం లేదమ్మా. ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ షుగర్ నార్మల్కి రావడం లేదు, HbA1c నార్మల్కి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలపైన స్పృహ పెంచుకొని అవగాహన పెంచుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్, చెపిలిక్ యాసిడ్, కొన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ షుగర్ నియంత్రణకు ఉపయోగపడతాయి. అదేవిధంగా త్రిఫల చూర్ణంలో ముఖ్యంగా ఈ యొక్క ఉసిరి కూడా ఉంటుందమ్మా. ఉసిరి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. వ్యాధి నిరోధక అంటే ఉసిరిలో C విటమిన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది మా సమాచారం. సో దానివల్ల త్రిఫల చూర్ణం వల్ల ఉపయోగం ఉంది. అదేవిధంగా ఈ కాకరలో విజిసిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు, చారింటిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడు, అదేవిధంగా ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ను బాగా కంట్రోల్ ఉంచేందుకు, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి షుగర్ కింద మారకుండా ఉండేదానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. త్వరగా షుగరు బ్లడ్లో పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కుర్కుమిన్ అమ్మ, పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఉంటుంది.
సో ఈ కుర్కుమిన్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వల్ల వచ్చినటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ కంట్రోల్ ఉంచడమే కాకుండా భవిష్యత్తులో ఈ షుగర్ వల్ల ఇతర అనారోగ్యాలు రాకుండా కూడా ఈ యొక్క పసుపు చక్కగా మనల్ని కాపాడుతుంటుందమ్మా, ఓకే. కుర్కుమిన్ ఇలాంటి పదార్థాల వల్ల. కాబట్టి అందరూ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి వాడుకోవచ్చు. త్రిఫల చూర్ణం వల్లన. అవునమ్మా, ఓకే. అవునమ్మా, చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఓకే. త్రిఫల చూర్ణం అనేది ఓన్లీ షుగర్ వాళ్ళు వాడుకోవచ్చా? లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ కోసం కూడా వాడుకోవచ్చా సార్? అంటే చిన్న పిల్లలు గానీ, ఓకే, ఓకే, చిన్న వాళ్ళకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఎలా యూజ్ అవుతుంది? ఓకేమ్మా. త్రిఫల చూర్ణము చిన్న పెద్ద, ధనిక పేద, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా హ్మ్. అందరూ వాడుకోదగ్గ అద్భుతమైన ఔషధం అమ్మా. హ్మ్. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా అంత గుర్తింపు పొందింది. ఆ! ఈ యొక్క త్రిఫల చూర్ణం వాడుకోవడం వల్ల చెప్పాను కమ్మా, కేవలం షుగర్ సమస్య కాకుండా హ్మ్. ఈ పరోక్షంగా బీపీ కంట్రోల్ అయ్యడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. అదేవిధంగా త్వరగా వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. హ్మ్. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. హ్మ్. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. హ్మ్. అదేవిధంగా ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. హ్మ్. అంటే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల హ్మ్. అలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఉన్నటువంటి అడ్డంకులను కరిగించేందుకు కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. ఓకే. అదేవిధంగా మనకు మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచి హ్మ్. హానికారకంగా పరిణమించి మనకు దేహానికి హాని చేసేటువంటి హ్మ్. ఈ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ను సమర్థంగా తగ్గించేందుకు పనిచేస్తుంది. హ్మ్. అదేవిధంగా ఈ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వివిధ వ్యాధులకి చాలా మంది వాడుతుంటారమ్మా, అవును. వాళ్ళకు వీటి మీద అవగాహన లేకుండా. హ్మ్. సో అలాంటి ఔషధాలు వాడుకుంటూ కూడా మరి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే హ్మ్. త్రిఫల చూర్ణాన్ని రోజు ఒక్కసారమ్మా ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని హ్మ్. ఏదో ఒక రూపంలో నీళ్ళతో కలిపి తీసుకోవడం కానీ, మజ్జిగతో కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే తేనెతో కలిపి తీసుకోవడం కానీ, హ్మ్. పాలతో కలిపి తీసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఆ ఇంగ్లీష్ మందుల యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ హ్మ్. విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ త్రిఫల చూర్ణానికి ఉంటాయమ్మా. ఓకే. సో, ఈ పిక్కలు పట్టేయడం అనేది పడుకున్నప్పుడు కొంతమందికి అన్‌కాన్షియస్‌గా కొంతమంది కాలు ఇలా జరపాలన్నా గానీ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! మొద్దుబారిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు ఎందుకొస్తుంది ఇది? దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయమ్మా. హ్మ్. సో ప్రధానమైనటువంటి కారణాలు చెప్తానమ్మా. హ్మ్. అసలు ఈ సమస్యని క్రాంప్స్ అంటారమ్మా. హ్మ్. సో జనరల్గా ఏ టైంలో రావచ్చు. హ్మ్. నిద్రపోయేటప్పుడు ఈ పిక్కలు పట్టుకుపోవడం, హ్మ్. దాన్ని క్రాంప్స్ అంటారు. కొంతమందిలో స్పెసిఫిక్గా హ్మ్. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వస్తాయమ్మా. హ్మ్. అంటే నాక్చర్నల్ క్రాంప్స్ అంటారు. ఓకే. అంటే నాచ్. రాత్రి అనేటువంటి అర్థం. ఆహాహా! ఓకే. క్రాంప్స్ అంటే పిక్కలు పట్టుకుపోవడం. హ్మ్. నాక్చర్నల్ క్రాంప్స్, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నాక్చర్నల్ క్రాంప్స్ అంటారమ్మా. హ్మ్. సో దీనికి ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఈ మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువగా కావడం ఒక కారణం. హ్మ్. సో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువ ఎందుకు అవుతుందంటమ్మా, హ్మ్. శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు హ్మ్. ఆ పిక్కల భాగంలో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉత్పత్తి అవుతుందమ్మా హ్మ్. మజిల్స్లో. హ్మ్. సో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ పదార్థం ఉత్పత్తి ఎక్కువైపోతుందో హ్మ్. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం చేత పట్టేయడం వల్ల ఈ యొక్క పెయిన్ వస్తుంటుంది. హ్మ్. అదొకటి. రెండోది ఏంటంటే ఆ, నీటి శాతం హ్మ్. తక్కువగా ఉండడము, అదేవిధంగా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటమ్మా, ఈ యొక్క పిక్కల భాగంలో ద్రవాంశం తగ్గిపోవడము, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం చేత ఏమవుతుందంటే హ్మ్. కన్స్ట్రిక్ట్ అయిపోతామా, మజిల్స్ పట్టేస్తాయి అనమాట. హ్మ్. సో ఆ మజిల్ పట్టేయడం వల్ల కూడా నొప్పి రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది. ఓకే. ఇది జనరల్గా. తర్వాత కొంతమందిలో ఏం జరుగుతుంటుందమ్మా, ఈ విటమిన్ లోపాలు హ్మ్. అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్ లోపాలు కానీ, ఎస్పెషల్లీ B12 లోపం కానీ, హ్మ్. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కాల్షియం ఇలాంటి లోపాలు కానీ వీటి వల్ల కూడా, అదేవిధంగా డి విటమిన్ లోపం కానీ, ఇలాంటి ఈ విటమిన్ ఇలాంటి విటమిన్స్ లోపాల వల్ల కూడా ఆ యొక్క పరిస్థితి రావచ్చు. ఓకే. కొంతమందిలో రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వస్తుందమ్మా. హ్మ్. ఎందుకంటే రక్తనాళాల్లో ఏదైనా డిపాజిట్స్ అడ్డం ఉన్నప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత అందులో భాగంగా ఆ కండరాలకి, పిక్కలో ఉన్నటువంటి కండరాలకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందమ్మా. హ్మ్. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు నొప్పి రూపంలో ప్రత్యక్షం అవుతుంటుంది అనమాట, ఓకే. పట్టేస్తుంటాయి అనమాట. హ్మ్. ఇవి ఇన్ జనరల్గా దాదాపు 100లో 70-90% మందిలో కలిగేటువంటి కారణాలమ్మా. ఈ కారణాల వల్ల జరుగుతుంది. హ్మ్. అరుదుగా మాత్రము ఈ వెన్నెముకలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, అదేవిధంగా ఈ పాదాల స్ట్రక్చర్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇలాంటివి చాలా చాలా అరుదుగా కలుగుతుంటాయమ్మా. ఓకే. సో జనరల్గా కలిగేటువంటి సమస్యకు సంబంధించి నేను జనరల్ ఉపయోగపడే ట్రీట్మెంట్ చెప్తానమ్మా. హ్మ్. సో దీనికి సంబంధించమ్మా
ఈ యొక్క అశ్వగంధ చూర్ణం అమ్మా, ఆ, అశ్వగంధ చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది. మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఒక 25 గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకోవాలమ్మా. ఓకే. దానిలో ఒక 25 గ్రాములు శొంఠి పొడి, డ్రై జింజర్, ఇది కూడా మనకు పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. అట్లే ఒక 25 గ్రామ్స్ నువ్వులను మిక్సీలో వేసేసి బరగ అంతా కలిసిపోతుంది కదమ్మా, ఆ నువ్వులను కూడా అందులో కలిపేసేయాలమ్మా. ఓకే. సో అశ్వగంధ చూర్ణము, శొంఠి పొడి, నువ్వులు పొడిలాగా తయారు చేసుకుని ఆ 3 కలిపేసేసిమా ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా ఒక పావు టీ స్పూన్ కప్ ఆఫ్ మిల్క్లో కలుపుకొని తీసుకున్నా, లేకపోతే దాన్ని తేనెతో కలిపి తీసుకున్నా, ఈ 2 వీలు కాకపోతే కాస్త నీళ్ళలో కలిపి తీసుకున్నా, ఎలా వీలైతే అలాగమ్మా. ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి ఆ మోకాళ్ళకు సంబంధించి ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఈ పిక్కలకు సంబంధించినటువంటి ఈ క్రాంప్స్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అంతా తగ్గేందుకు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. సో మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పదార్థాల్లో అంటే అశ్వగంధ చూర్ణం అమ్మా, అశ్వగంధ చూర్ణంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇథనాల్ ఆయిడ్స్, అదేవిధంగా సోమ్నిఫిరెన్, ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి, పోషకాహార లోపాన్ని ఏదైనా ఉంటే సవరించడానికి, తర్వాత కండరాలకు మంచి శక్తినిచ్చేందుకు ఇలాంటివి అనేక రకాలుగా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఇప్పుడు అశ్వగంధ చూర్ణంతో పాటు శొంఠి చెప్పాను కదమ్మా, శొంఠిలో ఉన్నటువంటి ఈ జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ పిక్కల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేసి, పోషకాంశాలను బాగా పెంచేసేసి, రక్త సరఫరాను బాగా పెంచేసి, ఆ యొక్క ప్రభావం చేత ఆక్సిజన్ కూడా బాగా పెరిగేందుకు ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో తర్వాత నువ్వులమ్మా, నువ్వుల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల పోషకాల గని నువ్వులంటే ఆశ్చర్యపడనక్కర్లేదు అనమాట. ముఖ్యంగా ఈ కాల్షియము, తర్వాత ఈ ఫైబరు, తర్వాత కొన్ని రకాలైనటువంటి మనకు దేహానికి ఉపయోగపడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఈ లిగ్నాన్స్ అనేటువంటి పదార్థాలు, సెసమిన్ అనేటువంటి పదార్థము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ కారణం వల్ల ఈ యొక్క పిక్కల భాగంలో నొప్పి వచ్చినప్పటికీ, పిక్కలు పట్టేసినప్పటికీ ఈ నువ్వుల్లో ఉన్నటువంటి ఈ సెసామిన్, లిగ్నాన్స్, అదేవిధంగా ఫైబరు, కాల్షియము, ఇలాంటివి అన్ని రకాలైన అనేక రకాలైన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పిని తగ్గించుకుని సహకరిస్తాయమ్మా. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి సమస్య చాలా త్వరగా తగ్గుతుంది. అన్ని మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చిన్న వయసు నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఉపయోగించదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం అమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ ఇట్లా పిక్కలు పట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే చాలా చిన్న చక్కటి రెమెడీ అనమాట. మనం అది ముందుగా ప్రిపేర్ చేసుకొని చక్కగా పాలల్లో, వాటర్లో లేదా హనీలో కలుపుకొని తాగొచ్చు. మనకి ఒక హెల్త్ ఇష్యూ ఉంది అన్నప్పుడు మనమే దాని మీద స్టాండ్ తీసుకొని మనమే తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా ఏమైనా దొరుకుతుందా సార్ ఆయుర్వేదిక్ స్టోర్? మనం తయారు చేసుకోవాలి, తయారు చేసుకొని వాడుకోవాల్సిందే. రెడీమేడ్ గా మాత్రం దొరకదు. అందుకే అన్ని ఈజీగా దొరికేవి. అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది, శొంఠి చూర్ణం దొరుకుతుంది, నువ్వులు మన ఇంట్లో ఉంటాయి. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాటర్ ఆఫ్ ఒక 5 minutes అంతే. అవును, కలపడం కూడా ఈజీ అమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ నేను చెప్పినట్టు వెన్నెముక సమస్యలు ఉన్నా, తర్వాత ఈ పాదాలు సంబంధించి పాదాల నిర్మాణంలోనే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొంతమందికి వయసు వచ్చిన తర్వాత పిక్కలు పట్టేస్తుంటాయి. ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వైద్యులు సూచించినటువంటి సలహా మేరకు వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధం వాడుకోవడం కూడా తప్పలేదమ్మా. ఎందుకు ఇంతకుముందే చెప్పాను నేను, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పలేదు. అవును, ఎవరైనా కానీ బాగా సఫర్ అవుతుంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ ఉన్నా, లేకపోతే ప్రతిరోజు అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కానీ ఒకసారి ట్రై చేయండి. పొడిని తాగడానికి ట్రై చేయండి. 1 month లేదా ఒక 15 days చూసి ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అనేవి కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.